హలో అందరికీ! ఇవి వచ్చేసి నార్మల్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనమాట. వీటిని కుందన్ బ్యాంగిల్స్ లాగా చేస్తే ఎలా ఉంటదో చూడండి. నిజంగా చాలా బాగొచ్చాయి. ఒక పెద్ద సెట్ చేశా అనమాట ఒక పెళ్లి కూతురు కోసం. తర్వాత మిగిలిన ఈ కొన్ని థ్రెడ్స్, కుందన్స్ అందుకు వాటితో కూడా కొంచెం సింపుల్ సెట్స్ అయితే ప్రిపేర్ చేశా. మనకి ఒక సెట్ చేయడానికి ఎంత అమౌంట్ అవుతది, అలాగే అన్నీ ప్రిపేర్ చేయడానికి ఎంత అయింది, ఒక సెట్ బ్యాంగిల్స్ చేయడానికి నాకెంత టైం పడిందనేది ఫుల్ వీడియో పెట్టా చూడండి. ఎలాంటి మోడల్స్ అయినా, ఎలాంటి కలర్ కాంబినేషన్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 10 కలర్స్ అలా చేసి పెట్టుకున్నామనుకోండి, ఏదైనా శారీ కట్టుకున్నప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ ఏసుకున్నామంటే చాలా బావుంటది చూడ్డానికి. ఈ థ్రెడ్స్ అన్నీ ఈ విధంగా తీసుకొని పైన కొంచెం ఫెవికాల్ పూసామంటే అటు ఇటు కదలకోకుండా అన్నీ నీట్‌గా ఉంటాయనమాట. తర్వాత ఈ థ్రెడ్స్‌ని ఈ బ్యాంగిల్‌కి కింది సైడ్ ఇలా పెట్టేసి చుట్టుకుంటూ రావడమే. చుట్టేది కూడా కొంచెం వెడల్పుగా చుట్టాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా బావుంటది. అలాగే తొందరగా కంప్లీట్ అవుతది. బ్యాంగిల్‌కి ఎప్పుడూ థ్రెడ్స్ కింది సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఎండ్ చేసేది కూడా కిందనే ఎండ్ చేయాలనమాట. అప్పుడే మనకి పైన కనపడకోకుండా నీట్‌గా ఉంటది. మనం థ్రెడ్స్ అనేటివి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అప్పుడే తొందరగా అయిపోతది. ఇలా వెడల్పుగా చుట్టేసేయొచ్చు. ఎంత వెడల్పైన వస్తది కొంచెం ఎక్కువ థ్రెడ్స్ తీసుకుంటే. అదే కొంచెం తక్కువ థ్రెడ్స్ తీసుకున్నామనుకోండి చుట్టుకునేటివి, అప్పుడు మనకి చాలా టైం పడతదనమాట. టైం అంతా వేస్ట్ అవుతది. అంటించేది కూడా మనం ఒకే చోట లావుగా అంటించుకోకుండా కొంచెం పల్చగా అంటించామంటే కనపడదనమాట థ్రెడ్ అనేది. ఇప్పుడు రూ. 10 ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కాస్త డిజైనర్ బ్యాంగిల్స్ లాగా అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో సెట్స్. మీకే సెట్ నచ్చింది? వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే కామెంట్ చేయండి.